రే చందు, వినపడుతుందా? నేను చెప్పేంత వరకు అక్కడ ఏం చేయొద్దు. నేను మళ్ళీ చేస్తా. రామయ్య, అసలు నీ కోపం ఏమిటి? వాళ్ళిద్దరూ పారిపోయారేనే, లేక మా వర్గం అబ్బాయి మీ వర్గం అమ్మాయిని తీసుకెళ్ళాడేనే? గురువు గారు, మీరు మాటలు ఇలా తిప్పి చెప్తారు, నేను నేరుగా చేతలో చూపిస్తాను. దీన్నే మోరల్ డైలమా అంటారు. ప్లేటో చెప్పింది తెలుసుగా. సరే, అన్నీ వదిలేసి నా మాట విను. వాళ్ళిద్దరినీ వెనక్కి రప్పించు, పెళ్లి చేసేయి. ఇద్దరు మేజేసే కదా, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. కుదరదు. నా పార్టీ ముందుకు వెళ్తుంది డబ్బుతో కన్నా వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకంతో. ఎన్నికల టైం ఇది, దాన్ని పణంగా పెట్టలేను. పోనీ ఈ విధంగా ఆలోచించు. వాళ్ళిద్దరికీ నువ్వు పెళ్లి చేసేవనుకో, నీ వర్గం ఓట్లు కొన్ని తగ్గినా మా వర్గంలో నీకు గుడ్ విల్ పెరిగి మా ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అప్పుడు గెలిచేది నువ్వే కదా. వాళ్ళకేమైనా అయిందనుకో, రేపు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎంపీ అవ్వాలన్నా, క్యాబినెట్లో చోటు దక్కాలన్నా మా వర్గం మద్దతు మాత్రం నీకుండదు. అది గుర్తుపెట్టుకో. ఒక్కసారి ఆ విషయం కూడా ఆలోచించు. ఏమంటావు రామయ్య? హలో అయ్యా, హరీష్ బాబు వాళ్ళ మనుషులు లోపలికి వెళ్ళి తలిపేసుకున్నారయ్యా. వాళ్ళకి ఎంత చెప్తున్నా వినిపించుకోవట్లేదయ్యా. హలో హలో. రేయ్,